ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న వారి గురించి చెప్పుకుందాం. ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అలాగే ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ న్యూస్ రీడర్ తో పాటు కూర్చున్నారు. వాళ్ళ గొడవ ఏంటో చూడాలంటే we'll have to welcome ధనాధన్ ధనరాజ్ టీమ్. రెడీ 1 2 3 గో. హాయ్ యూస్, వెల్కమ్ టు సెగలు పొగలు కార్యక్రమం స్వాగతం సుస్వాగతం. నేను మీ నవీన్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న చిత్రం ఫ్రూట్ మంకీ. వీడొక పండు కోతి. ఇంత మంచి ఆనందాన్ని కలిగించినటువంటి ఫ్రూట్ మంకీ పండు కోతి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మన ముందున్నారు. నమస్కారం అండి. అదేవిధంగా ఈ సినిమా ఒక సంవత్సరం పాటు వాయిదా పట్టడానికి కారణమైనటువంటి శైలేష్ గారు మా ముందున్నారు, సెన్సార్ బోర్డు మెంబర్ అండి. సార్ మీ పేరు చాలా బాగుంది సార్. నాకు ఈ పేరు పేరెంట్స్ పెట్టలేదండి, ఆడియన్స్ ఇచ్చారు. సెన్సార్ ఆఫీసర్ కి ఆడియన్స్ పేరు పెట్టడం ఏంటండి? ఏమండి, మీకు దిల్ రాజు, బొమ్మరిల్లు భాస్కర్, చిత్రం సీను, ఆహుతి ప్రసాద్ తెలుసా? తెలుసు. రాజు దిల్ సినిమా తీసి దిల్ రాజు అయ్యాడు. భాస్కర్ బొమ్మరిల్లు తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు. చిత్రం సినిమాలో యాక్ట్ చేసిన సీను చిత్రం సీన్ అయ్యాడు. అలాగే సై సినిమాకి సెన్సార్ చేసిన ఈ లేసు సైలేష్ అయ్యాడు. సై సినిమా మీరు సెన్సార్ చేశారా? తెలుగు సై కాదండి, తెలుగు సై కాదు, కన్నడ సై. ఏంటి నువ్వు కన్నడ సినిమాకి సెన్సార్ చేసేవా? భాష వచ్చా? సెన్సార్ చేయడానికి భాష ఎందుకండి, కత్తుంటే సరిపోతుంది. సజ్జా గారు, మీ సినిమా ఒక సంవత్సరం పాటు ఆగిపోవడం గల కారణం ఏంటండి? ఆడేనండి. ఏంటంటే నా సినిమాలో 20 సంవత్సరాల తర్వాత హీరో ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చి అమ్మను చూసి ప్రేమగా అమ్మ బాగున్నావా అనే డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్ సెన్సార్ చేస్తాడండి. ఆ డైలాగ్ ఎంత బాగుంది సార్, ఎంత ఫీల్ ఉంది. ఆ డైలాగ్ ఎందుకు కట్ చేశారు సార్? అమ్మను ఫీల్ కాకూడదని ఆ డైలాగ్ కట్ చేశాడు. ఇప్పుడు అమ్మ బాగుండడం ఏంటండి? అమ్మ బాగుంటుంది, అమ్మ బాగుండాలి. అమ్మ బాగుంటేనే మనందరం బాగుంటది. అందుకే అమ్మల మనోభావాలు దెబ్బతినడం కోసం దెబ్బతింటాయేమో ఉద్దేశంతో కట్ చేశానండి. రాత్రిపూట నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మ మీద చెప్పులు చాట్లు వేసేస్తే ఏ అమ్మ రెస్పాన్సిబిలిటీ అండి? నీ అమ్మ అంటే ఆ ఉద్దేశం కాదండి నాది. మీ అమ్మ ఏమన్నా కాపాడుతుందని, అందుకే అండి మా అమ్మని కాపాడడం కోసం దాన్ని సెన్సార్ చేసేసాను. సర్లేండి. సీన్ నెంబర్ 22A. ఆ సీన్ గురించి మాట్లాడకండి, ఆల్రెడీ దాంట్లో ఏ ఉందని ఎప్పుడో తీసేశాను. సర్లేండి, 22B కొద్దాం. చెప్పండి. విలను రోడ్డు మీద ఉన్న ఒక వేస్యను చూసి వస్తావా పడుకుందాం అని అడుగుతాడండి. ఆ సీన్ ఉంచాడు. పైగా ట్రైలర్ లో వాడు బిజినెస్ బాగుంటుందని నాకు సలహా ఇచ్చాడండి. యదవ సలహాలుడుని. సార్ ఇప్పుడు అతనే చెప్తున్నాడండి అతను ఒక విల్లన్ అని. ఇప్పుడు విల్లన్ అంటే తాగుతాడు, తిరుగుతాడు, ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాడండి. విల్లన్ ఏమన్నా ఆ అమ్మాయిని చూసి ఏయ్ వస్తావా చేస్తావా అనలేదండి. వస్తావా పడుకుందాం అన్నాడండి. ఇది హైదరాబాద్ సార్, చలికాలం. ఆడదాన్ని రాత్రికి రామ్మ పడుకుంది కానంటే దాంట్లో తప్పే నాకు కనిపించలేదే. ఆయన మనోభావం దెబ్బతినడానికి ఇక్కడ తావే లేదే, అందుకని ఆ సీన్ ఉంచేశారు. సార్ ఇది వదిలేండి సార్. సినిమాలో కామెడీ ట్రాక్, అద్భుతమైన కామెడీ ట్రాక్ తీసిన కామెడీ ట్రాక్ తీసేస్తే కానీ రిలీజ్ చేయనని ఒప్పుకోలేదు సార్. ఏడవకండి. సార్ మీకు వేణు తెలుసా? బెక్కముంటుందా సార్? తొక్కలో వేణు. నల్ల వేణువా? ఆడు బిజీగా ఉంటే 10 రోజులు కామెడీ ట్రాక్ షూట్ చేశాను. అబద్ధం. ఏంటి వేణు బిజీగా ఉండటమా? అది కామెడీ ట్రాక్ అనడం. అందరూ నవ్వారండి. నవ్వుతారండి, మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కాబట్టి ఏదో ఒక మిస్ప్రెజెంటేషన్ చేసి నవ్విస్తారు. రేపు జనాలకు కూడా ఇది కామెడీ ట్రాక్ అని చెప్తాడు. అది దాంతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదండి. యానిమల్ సర్టిఫికేట్ ఎక్కడ? యానిమల్ సర్టిఫికేట్ అండి. మేము అసలు సినిమాలో యానిమల్స్ వాడలేదు కదా. వేణుని వాడారుగా. ఏమండి మీ సినిమా పేరు ఫ్రూట్ మంకీ అంటే తెలుగులో పండు కోతేనే కాదు. రేపొద్దున పండ్లు అమ్ముకునే వాళ్ళందరూ కోతులనా, లేకపోతే పండ్లు పండించే వాళ్ళందరూ కోతులని మా ఇంటి మీద రాత్రి పూట వచ్చేసి నీ మీద పళ్ళు ఇసిరేసి నీ సంతేస్తారని ఎరో ఫీలింగ్ అంతేనా? కథ అర్థం కాలేదు. పండు లాంటి అమ్మాయిని కోతు లాంటి కుర్రోడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అది కథ. అదా కదా? అయ్యయ్యో అది కథని తెలీదండి, సెన్సార్ చేస్తేనే. అదేంటి కథ తెలియకుండా సెన్సార్ చేసి అంటే టైం లేక సెన్సార్ చేసి ఆ తర్వాత సినిమా చూసాను. ఏమండి ఈడి కారణం ఉంటే ఈడితో సర్లేండి. ఆఖరి ప్రశ్న ఒకటి అడుగుతాను, దీనికి సరైన సమాధానం చెప్పమనండి, నేను ఇక్కడ ఉంటాను. నా సినిమాలో హీరో హీరోయిన్ ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్లి, లేకపోతే మనం విడిపోదాం, పెద్దవాళ్ళకి షాప్ పెట్టి మనం ఇలా బతకొద్దు అనే సీన్ ఉందండి. ఆ సీన్ తీస్తాడే అడగండి. అయ్యో అది చాలా బాగుంది కదా సీను. పైగా యూత్ కి మంచి మెసేజ్ గా ఉంది, దాన్ని కత్తిరించారు సార్. సార్ మీ సినిమాలో నాకు బాగా నచ్చిన సీన్ అదే. ఫోటోగ్రఫీ అదిరిపోయింది, కంగ్రాచులేషన్. కానీ హీరో ఎక్కడి నుంచి అమ్మాయికి ఫోన్ చేశాడు? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి? టెలిఫోన్ బూత్ నుండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అడగండి. టెలిఫోన్ బూత్ అని చెప్తారు కదా సార్. అందులో బూత్ ఉందిగా, తీసేశానండి. నా వల్ల కాదు. ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉన్నానంటే నరికి పోగులు పెట్టేస్తాను. 2.5 గంటలు ఫీచర్ ఫిల్మ్ కింద రిలీజ్ చేయవలసిన నా సినిమా అరగంట షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. నేను కోర్టుకు వెళ్తాను, సుప్రీం కోర్టుకు వెళ్తే నేను మా సినిమా రిలీజ్ చేసుకుంటాను. ఏవండి వెళ్తే వెళ్ళనివ్వండి. ఆయన మీ పేరేంటండి?
అయ్యో నా పేరు నవీన్ అండి. నవీన్ గారు, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఈ రోజు సాయంత్రం 9:30 కండి. ఈ రోజు సాయంత్రం 9:30 టెలికాస్ట్. ముందు ఈ సీడీ నాకు దగ్గరికి ఒకసారి పంపించండి. ఎందుకంటే వాడు వేదవాగ్ దద్దమ్మా నన్ను తిట్టాడు. ఒకసారి సెన్సార్ చేసిస్తాను, అప్పుడు టెలికాస్ట్ చేసుకోండి. అయ్యో బాబోయ్, బట్టలు కుట్టిన నేను సెన్సార్ బోర్డులో పెడితే ఎలాగ ఉంటది? నిజంగా ధనరాజ్ గారు, మీ టైటిల్ లాగే ధనాధన్ సూపర్ గా ఉంది. అండ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా నువ్వు చేసింది ఆసమ్. నాగబాబు గారు, సెన్సార్ గురించి మీరు మాట్లాడుతుంటే నేను నిర్మాతగా చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఎలా ఉంటదంటే సినిమా తీస్తాం కోట్లు పెట్టి, ఇదంతా టెన్షన్ తో పాటు సెన్సార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఇది ఐ వాంట్ టు టెల్ వెరీ సీరియస్, ఇది కామెడీ షో అయినా జస్ట్ చెప్పాలి ఏంటంటే ప్రొడ్యూసర్ బయట ఇప్పుడు నిలబడ నేరస్తులు నిలబడాలి, అట్లా సెన్సార్ బోర్డ్ రమ్మనండి అంటాం. అక్కడ లోపల ఉండే వ్యక్తులు, అదే ఆ సీన్ లో మనకు అర్థం కాదు. ఈ సీన్ ఎగ్జాక్ట్ చాలా ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఏముందండి, జస్ట్ హీరోయిన్ జస్ట్ అలా హక్ చేసుకున్నాడు కదా, దానికి అదే అమ్మాయి బయట వేసుకుందని కొంచెం బయట జారింది. సెన్సార్ మీద వేయటం అనేది డెఫినెట్ చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడ ఎవరికి మిమ్మల్ని ప్రపోజ్ చేసే అర్హత లేదనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే మీరు వీళ్ళందరూ హీరోయిన్ రోజా అయినప్పటి నుంచి లవ్ చేస్తాను. నేను పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో తిరుపతిలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి లవ్ చేస్తాను. రోజా గారు, మీ నాన్నగారు సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేసినప్పుడు ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరు వాళ్ళు స్వీట్లు పంచారో లేదు తెలియదు, మా మామయ్య విన్ అయిపోయాడని మొత్తం పనిచేశారు. పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో మీరు చదువుకుంటున్నప్పుడు డైరెక్టర్ మిమ్మల్ని చూసి అందరు చామంతి రాస్తున్నారు, ప్రేమ తపస్సు సినిమా బేసిక్. దాంట్లో అవకాశం ఇస్తే మీరు ఫస్ట్ కట్టిన పోనీ మీకు ఒక రోజా పువ్వు ఇద్దాం అనుకున్నాను. ఒక రోజాకి ఇంకో రోజా ఎందుకని తీసుకురాలేదు. ఆ 10,000 కోసం నేను ఇదంతా చెప్పట్లేదు రోజా గారు, చాలా పెద్ద స్కీమ్ లో ఉన్నాడు ఇతను. ఎందుకంటే ఆ 10,000 అట్లీస్ట్ నా గుర్తుగా మీకు ఏదైనా ఇద్దాం అనుకున్నాను. ఎప్పుడు కుదరదు, ఎందుకంటే మేము షూటింగ్స్ లో ఉంటాను కావడం. మీరే ఉంచుకొని మీ పిల్లలకి ఏదైనా కొనిచ్చేయండి. ఐ మిస్ యూ రోజా. రోజా గారు, చెప్పండి చంద్ర గారు. చిన్నప్పటి నుంచి మీ సినిమాల చుట్టూ తిరుగుతూ పెరిగాను. తర్వాత మీకు పెళ్ళైందని తెలిసింది. తర్వాత సెల్వమణి గారి చుట్టూ తిరిగాను. దేనికి? సార్, రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన అన్నారు, నాకు ఫస్ట్ లో ఇష్టం ఉండేది తమ్ముడు, నాకు ఫస్ట్ లో చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడే చాలా కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని నేను భరిస్తాను సార్. రోజా గారిని ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తానంటే, తమ్ముడు ఒక్కసారి ఐ లవ్ ఏంటి 100 సార్లు చెప్పు, నేనేం ఫీల్ అవును, ఒకసారి వెళ్ళి చెప్తే నీకు తెలుస్తుంది. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love